హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. 6th February డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జేఎస్ పాయింట్స్. కరెంట్ అఫైర్స్లో మనం ఈరోజు 8th కదా, సో మ్యాక్సిమం ఈరోజు 7th కూడా కంప్లీట్ చేస్తాను. సో కరెంట్ అఫైర్స్ మనకి కొన్నిసార్లు వ్యక్తిగత కారణాల వల్ల 1 or 2 days లేట్ ఉండవచ్చు తప్పితే మనం రెగ్యులర్గా ఉన్నామండి. చాలాసార్లు కరెంట్ అఫైర్స్ విషయంలో సో మనము ఎకనామీ అప్డేట్స్ మీరు చూసి ఉన్నారు. ఒక 5 గంటలకు పైగా క్లాసులు ఉన్నాయి. పాలిటీ అప్డేట్స్ కావచ్చు, స్పేస్ కావచ్చు, 3.5 hours పైగా సో నిలబడి ఎటువంటి బ్రేక్ తీసుకోకుండా చెప్పిన రోజులు మనకు చాలా ఉన్నాయండి. కొన్నిసార్లు మనకి పర్సనల్ అఫైర్స్ వల్ల లేటు అయితే ఉండవచ్చు, బట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ మనం ఎప్పుడు స్కిప్ చేయట్లేదు. తెలంగాణ విషయంలో ఎస్సీ కమిషన్ వర్గీకరణ రిపోర్ట్ ఏదైతే ఉందో అది అధ్యయనం చేయాలి. సో పేపర్లో సమాచారం ఆధారంగా మనం క్లాస్ చేయలేము, గవర్నమెంట్ డాక్యుమెంట్ తీసుకోవాలి. అదేవిధంగా కులగణన ఉంది కదా, అది మనం అధ్యయనం చేయాలిరా. 2 ఆర్టికల్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. పద్మ అవార్డ్స్ పెండింగ్ ఉంది. ఇప్పటికిప్పుడు ఎవరికి ఈ ఎగ్జామ్లు రావండి, ఒక 1 month తర్వాత జరిగే ఎగ్జామ్లు వస్తాయి కదా. సో ఆ లోపు మనం కంపల్సరీ సో మీరు సాటిస్ఫై అయ్యే విధంగా మిగతా వాటితో పోలిస్తే అంటే సో ఈజీగా మనం అర్థమయ్యేలా ఆ పద్మ అవార్డ్స్ మనం కోట్స్ తయారు చేసి చెప్తాం కంపల్సరీ, రైట్. అది వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్, మనం దాన్ని స్కిప్ చేయమండి. సో 6th చూస్తే మనకి ఒక 2 పాలిటీ, ఒక ఎకనామీ, ఒక స్పేస్ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది. సో ఫస్ట్ చూస్తే మనకి ఈ అస్సాం ప్రభుత్వం విషయంలో సుప్రీంకోర్టు కొంచెం మందలింపు ఆదేశాలు జారీ చేసింది. అస్సాం లోపల ఒక 63 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చారని చెప్పేసి 63 మందిని నిర్బంధంలో పెట్టిందండి. సో నిర్బంధంలో పెట్టినప్పుడు సో ఇది చాలా రోజులు అవుతుందట. సుప్రీంకోర్టు ఏమన్నదంటే మనకు రాజ్యాంగం ఉన్నది, అందులో ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పేసి ఉన్నది. సో ఈ ఆర్టికల్ ఏముంటుంది, రైట్ టు లైఫ్, దాంతోపాటు రైట్ టు లిబర్టీ అని చెప్పేసి ఉంటుంది, స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి మనకి వస్తుంది కదా. సో మీరు నిర్బంధంలో పెడితే ఆర్టికల్ 21ని ఉల్లంఘించినట్టుగానే. సో కాబట్టి మీరు వెంటనే విడుదల చేసి వాళ్ళ దేశానికి పంపేయని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మన హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఏంటి అంటే, హిందూ పేపర్ ఎప్పుడైనా సరే అణగారిన వర్గాల వైపు ఉంటుందండి. ఆ పేపర్లో ఏముందంటే సుప్రీంకోర్టు తొందరపడింది, సో వీళ్ళని వెంటనే బంగ్లాదేశ్కి పంపిస్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు మా వాళ్ళు కారని చెప్పేసి ఇటు పంపిస్తారు. మనం ఏమంటున్నాం, మన వారు కారని చెప్పేసి అటు పంపిస్తున్నాం. సో వీళ్ళు ఏ దేశం లేని పౌరులుగా ఉండిపోవచ్చు అని చెప్పేసి ఆ హిందూ పేపర్లో ఇచ్చిన విమర్శనాత్మక ఆర్టికల్ అండి. మనకేం అవసరం అంటే ఆర్టికల్ 21 అని చెప్పేసి అవసరం, అంతే, రైట్. జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఫస్ట్ ఆర్టికల్ అండి. జస్ట్ మనకి ఇది ఆర్టికల్ కనిపించి సుప్రీంకోర్టు వ్యాఖ్యానం చేసింది కాబట్టి ఒకసారి మనం అధ్యయనం చేస్తున్నాం అంతే. సో సెకండ్ ఆర్టికల్ ఏంటి అంటే మనకి పాలిటీ విషయం లోపల రాజస్థాన్లో ఒక బిల్లు ప్రవేశపెట్టారు. సో మత మార్పిడి నిరోధక బిల్లు అని చెప్పేసి పిలుస్తాం. ఏం బిల్లు? మత మార్పిడి నిరోధక బిల్లు అని చెప్పేసి, సో యాంటీ కన్వర్షన్ బిల్లు అని చెప్పేసి పిలుస్తాం అన్నట్టు. సో బలవంతపు మత మార్పిడిని ఇది నిషేధిస్తుంది. సో ఇది మనకి చాలాసార్లు ఉత్తరాఖండ్ అని చెప్పేసి, మధ్యప్రదేశ్ అని చెప్పేసి, యూపీ అని చెప్పేసి వీటిని ఇటీవల ఆమోదించిన రాష్ట్రాల పేర్లు అవి, రైట్. మనం ఏం చదవాలి అంటే మరి రాజ్యాంగంలో మతం మార్పిడి అని చెప్పేసి అంశం ఉందా అని చూస్తే ఆర్టికల్ 25 అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్, నీ మనస్సాక్షి ప్రకారం నువ్వు ఏదైనా ప్రొపగండా ప్రచారం చేసుకోవచ్చు, ప్రాక్టీస్ ఆచరించవచ్చు, ప్రొఫెస్ కలిగి ఉండవచ్చు. తెలివిగా మన అంబేద్కర్ గారు రిలీజియస్ అని చెప్పేసి ఆ పదాన్ని 25లో ఉపయోగించలేదు. నీ మనసాక్షికి ఏది నస్తే అది ఆచరణ చేయవచ్చు, ప్రాక్టీస్ చేయవచ్చు, కలిగి ఉండవచ్చు. సో మత మార్పిడి గురించి ఆర్టికల్ 25 నేరుగా ప్రస్తావన చేయట్లేదు, మత స్వేచ్ఛ గురించి మాత్రం మనకి ఇది ప్రస్తావన తీసుకొస్తుంది. అయితే ఈ జాతీయ స్థాయి లెవెల్లో మత మార్పిడి చట్టాలు ఉన్నాయంటే లేవు అనే చెప్పాలి. అంటే ఇండియాకంటూ మత మార్పిడి చట్టం లేదు, రాజ్యాంగం అలో చేయలేదు కాబట్టి లేదు. అయితే రాష్ట్రాలు మాత్రం తమ తమ స్థాయిలో చాలా చట్టాలు అమలు చేస్తున్నాయి. అందులో ఫస్ట్ రాష్ట్రం అండి, చాలా ఎగ్జామ్లో ప్రశ్న వచ్చింది, ఒడిషా అని చెప్పేసి తొలిసారిగా మత మార్పిడి కోసం అని చెప్పి చట్టం తీసుకొస్తుంది 1967లో. ఈ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటు రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. జాతీయ స్థాయిలో మత మార్పిడి చట్టం అంటూ ఏది లేదు. ఆర్టికల్ 25 మత మార్పిడి గురించి మాట్లాడదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది కరెంట్ అఫైర్సే, బట్ ఇది మనకి జిఎస్లో వస్తుందండి. నెక్స్ట్ చూస్తే ఎకనమీ. సో రూపాయి విలువ, మనం నిన్న
ఈరోజు పేపర్లో మీకు వచ్చింది మానిటరీ పాలసీ కమిటీ రివ్యూ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. 6.50 ఉండే 6.25కి వచ్చింది రెపో రేట్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కాబట్టి మళ్ళీ ఇక్కడ అవసరం లేదు. ఇప్పుడు రూపాయి ఆల్ టైమ్ లో అని చెప్పేసి ఫిబ్రవరి 1st వీక్లో 87ని తొలిసారిగా క్రాస్ చేసిందండి. సో $1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 87. జనరల్లీ మనకి 75 వరకు ఉంటుంది, 87 వరకు పోయిందంటే రూపాయి ఆల్ టైంలోకి అత్యంత బలహీనంగా అయిపోయింది. మనము చాలాసార్లు డిస్కస్ చేసినామండి దీన్ని కరెంట్ అఫైర్స్ లోపలనే, యాప్ లోపల కూడా వచ్చింది మొన్న ఫారెన్ ట్రేడ్ పాఠం లోపల. బట్ మనమైతే సో యాప్ లోపల ఏముందో మనకి అనవసరం లేదు, మన కరెంట్ అఫైర్స్లో ఇది చాలాసార్లు వచ్చింది. రూపాయి ఎందుకు బలహీనం అవుతుందంటే చాలా కారణాలు ఉంటాయి మనకి. డాలర్ బలపడవచ్చు స్వతహాగా, లేదా ఈ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి వాళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు. వెనక్కి వెళ్తే ఏమవుతుంది, సో వాళ్ళు వెనక్కి వెళ్ళేటప్పుడు డాలర్స్ వచ్చేటప్పుడు కాబట్టి డాలర్స్ తీసుకెళ్తారు, డాలర్స్ తేతే అని చెప్పేసి చెప్తారు, డిమాండ్ వస్తుంది దానికి, కాబట్టి రూపాయి బలహీనం అవుతుంది. సో ఈ చమురు ధరలు పెరిగిపోవడం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు ఇవే మనకు కారణాలు కనిపిస్తాయండి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తారంటే జనరల్గా సో రూపాయి బలహీనమైనప్పుడు ఎవరికి ఉపయోగం అని చెప్పేసి చూస్తే డాలర్స్ ఎవరికి వస్తే వాళ్ళకి ఉపయోగం. డాలర్స్ ఎవరికి వస్తాయి, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి వస్తాయి. ఒక్కటి ఎక్స్పోర్టర్స్కి ఉపయోగం అండి. ఎందుకోసము అంటే ఇంతకుముందు 75 వస్తే ఇప్పుడు 87 రూపాయలు వస్తున్నాయి వాళ్ళు రూపాయల్లోకి మార్చుకుంటే ఎక్స్పోర్టర్స్కి. నెక్స్ట్ రెమిటెన్స్ పంపుతారు కదా దుబాయ్ వాళ్ళ భర్త, సో రెమిటెన్స్ పంపే వాళ్ళకి కూడా లాభం వస్తుంది. ఇంతకుముందు 75 వచ్చేటి ఇప్పుడు 87 వస్తాయి దుబాయ్ వాళ్ళ డబ్బులు, కాబట్టి సో వాళ్ళకు కూడా మనకి ఉపయోగం అవుతుంది. సో నష్టపోయేది ఎవరంటే ఇంపోర్టర్స్. ఎందుకు, వీళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే డాలర్స్ ఇవ్వాలి వాళ్ళకు. ఇంతకుముందు 75 రూపాయలకి డాలర్ వచ్చి ఇప్పుడు 87 కానీ వస్తలేదు, కాబట్టి వీళ్ళు లాస్ అవుతారు. ఫారెన్ మన బాబు లాంటి వాళ్ళు ఈ ఫారెన్ టూర్ వెళ్తే వాళ్ళు నష్టపోతారు, విదేశీ విద్య వాళ్ళు నష్టపోతారండి. మరి గవర్నమెంట్ ఏం చేయవచ్చు, ఆర్బీఐ ఏం చేయవచ్చు అంటే ఆర్బీఐ మార్కెట్లోనికి సో డాలర్స్ని విక్రయించవచ్చు. విక్రయిస్తే మొత్తం డాలర్స్ కనిపిస్తే డాలర్స్ యొక్క డిమాండ్ పడిపోయి రూపాయి బలం అయితే అవుతుంది. సో నెక్స్ట్ మరి ఈ ఇండియా ఏం చేయవచ్చు అంటే ఎక్స్పోర్టర్స్ ప్రోత్సహించాలి, ఇంపోర్టర్స్ మీద నియంత్రణ చర్యలు చేపట్టాలి, బంగారు దిగుమతి అనేది అరికట్టాలి, దానివల్ల డాలర్స్ డిమాండ్ అయితే పడిపోతుంది. ఇట్లా మనకు ఎన్నైనా చెప్పుకోవచ్చు. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే 87 రూపాయలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్ మనకి ఒకటి వార్తల్లో ఉన్నదండి. సో గియా BH3 అని చెప్పేసి ఒక బ్లాక్ హోల్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క గియా టెలిస్కోప్ గుర్తించింది. అయితే ఇది యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే భూమికి దగ్గరగా ఉన్న బ్లాక్ హోల్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఏంటి మనకి పేరు గియా BH3 అని చెప్పేసి ఉంది. సో BH3 అని చెప్పేసి ఇది వెరీ ఫేమస్ అండి. సో ఇది ఒక బ్లాక్ హోల్ అట, ఇది భూమికి దగ్గర ఉందట. ఈ బ్లాక్ హోల్ని గియా టెలిస్కోప్ గుర్తించింది కాబట్టి గియా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టారు. ఇది స్పేస్ ఆర్టికల్ మనకి. నెక్స్ట్ తెలంగాణ మళ్ళీ చెప్తున్నా. సో ఎస్సీ కమిషన్ పెండింగ్ ఉంది, కులగణన పెండింగ్ ఉంది, మిగతా ఆర్టికల్స్ పెద్దగా మనకి ఏమీ లేవు. నెక్స్ట్ చూస్తే ఏపీ లోపల ఒక ప్రాంతం వార్తలు ఉన్నదండి. ఇది తెలంగాణ వాళ్ళకు కూడా అవసరమే. సో నీలబంద అని చెప్పేసి పిలుస్తున్నాం. ఇది టెస్ట్ చేయలేదు, చెక్ చేయలేదు. అనకాపల్లి డిస్టిక్ అని చెప్పేసి ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో అనకాపల్లి డిస్టిక్ అని చెప్పేసి నీలబంద ప్రాంతం ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి తొలిసారిగా వీళ్ళకి విద్యుత్ ప్రసారం వచ్చిందట. కాబట్టి వాళ్ళ యొక్క గిరిజనులు కాబట్టి సాంప్రదాయ డ్యాన్స్ ఉంటుంది కదా, తిమ్సా అని చెప్పేసి పిలుస్తాం. ఆ తిమ్సా డ్యాన్స్ చేసినట్టు అందుకు మనకి ఆ ఫోటో ఇస్తూ ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. సో తొలిసారిగా విద్యుత్ సౌకర్యం కాబట్టి ఏపీ వాళ్ళు ఈ నీలబంద అని చెప్పేసి ఆ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిక్ట్ పేరుని చెక్ చేయలేదు. యాజ్ పర్ ఎక్స్ప్రెస్ చూస్తే అనకాపల్లి అని చెప్పేసి ఉంది. ఇది 6th అండి. 7th నేను కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తాను ఇదే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్.